సైన్స్ డే ముందు రోజు పిఎస్ఎన్ఎస్ సబ్జెక్ట్ నుంచి కొన్ని డయాగ్రామ్స్ అయితే తీసుకొని రంగోలీ రూపంలో కాంపిటీషన్స్ అయితే పెట్టాము. మా హెచ్ఎం సార్ ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తున్నారు, ఎలా వేస్తున్నారు అని. మొత్తానికి చాలా బాగా వేస్తున్నారు. ఈ వీడియోలో మా స్కూల్లో సైన్స్ డే ఎలా కండక్ట్ చేసాము అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను. మీ స్కూల్లో ఏ విధంగా సైన్స్ డే కండక్ట్ చేశారో నా కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే మాకు సైన్స్ డే ముందు రోజు రంగోలీ కాంపిటీషన్స్ పెట్టుకున్నాము. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీ క్లాస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మా స్టూడెంట్స్ అయితే చాలా బాగా రంగోలీ వేశారు. ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళు ఎంచుకున్న ప్రతి డయాగ్రామ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. మీరే చూడండి ఎంత బాగా వేస్తున్నారు అసలు మా పిల్లలు. ఇక్కడ మా ఎన్ఎస్ సారు కలర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఎవరికి ఎంత కావాలో ఇస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి అప్పచెప్పేసామనుకో వాళ్ళకి ఎంత తీసుకోవాలో తెలియదు, అందుకే అడ్జస్ట్ చేస్తున్నారు, అందరికీ సరిపడాలి కదా. మా పిఎస్ సార్, మా ఇంగ్లీష్ సార్ ప్రతి ఒక్క డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా బాగా వేస్తున్నారండి. ఆల్రెడీ రంగోలీ 50% అయిపోయింది. కంప్లీట్ అయ్యాక స్టాఫ్ అందరం వెళ్ళి ప్రతి ఒక్క డయాగ్రామ్ చూసి ఎవ్రీ క్లాస్ నుంచి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ డిసైడ్ చేసి ఆ ప్రైజెస్ అన్నీ సైన్స్ డే రోజున ఇస్తాము. చాలా బాగా అయితే వేశారండి మా పిల్లలు. ఎవరికి ఫస్ట్ సెకండ్ ఇవ్వాలో కూడా అర్థం కాదు, అంత బాగా వేశారు ఎవ్రీ వన్ కూడా. ఈరోజు సైన్స్ డే. హ్యాపీ సైన్స్ డే టు ఆల్. ఒక 15 days బిఫోరే మా పిల్లలకి ఇలా ప్రాజెక్ట్ చేసి సైన్స్ డే రోజున తీసుకొచ్చి డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాము. వాళ్ళు ఆల్రెడీ 2 or 3 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి వాళ్ళు వంతు కృషి చేసి కొన్ని ప్రాజెక్టులు అయితే తయారు చేశారు. ఈరోజు మార్నింగ్ సెషన్లో వాళ్ళ క్లాస్ రూమ్ బయట బెంచెస్ వేసి వాళ్ళు చేసిన ప్రాజెక్టు డిస్ప్లే చేసి వచ్చిన స్టాఫ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు అందరూ కూడా చాలా బాగా చేశారు మా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ పరంగా. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క గ్రూప్ కూడా చాలా బాగా చేశారు. మీరే చూడండి ఎంత బాగా చేశారు ప్రతి ఒక్కటి కూడా.
ఇక్కడ మా హెచ్ఎం సార్తో పాటు మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మా పిల్లలు వేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటూ క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అలా చూసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసిన కృషి ఫలితంగా అందరూ కూడా ప్రతి ఒక్కటి పాజిటివ్ కామెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగా చేశారు మా పిల్లలు అయితే ప్రతిదీ. ఈవినింగ్ సెషను సివి రామన్ ఫోటోకి పూలమాల వేసి తర్వాత ప్రతి ఒక్క స్టాఫ్ సివి రామన్ యొక్క గొప్పతనం గురించి, అతను కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ గురించి ప్రతి ఒక్క స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మూఢనమ్మకాల గురించి, బాల్య వివాహాల గురించి, అదేవిధంగా ఇప్పుడు సమాజంలో పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాని యొక్క నష్టాలు ఏంటి, ప్రతిదీ కూడా పిల్లలకి అవగాహన కలిగేలా ప్రతి ఒక్క స్టాఫ్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. అదేవిధంగా మా పిల్లల్లో కూడా కొంతమంది ముందుకు వచ్చి సివి రామన్ గురించి వాళ్ళకి తెలిసినంతగా స్పీచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బాల్య వివాహాల గురించి అవగాహన కలిగించడానికి మా 6th క్లాస్ స్టూడెంట్స్ అయితే చిన్న స్కిట్ అయితే చేశారు. నెక్స్ట్ ముందు రోజు మేము పెట్టుకున్న కాంపిటీషన్స్లో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ స్కూల్లో సైన్స్ డే ఎలా కండక్ట్ చేశారో నాకు ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. జై హింద్.